అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52 డివిజన్లో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఎంపీ గారైన కేశినేని నాని గారు, అలాగే ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన తంగెల రాము గారు, కార్పొరేటర్లు, డైరెక్టర్లు, చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సమస్య తెలుసుకొని మేము ముందు నడుస్తున్నాం. తప్పకుండా మంచి స్పందన లభిస్తుంది. ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. మేము తప్పకుండా జగనన్నకి తోడుగా ఉంటాం. మేము మంచి మెజార్టీతో ఎంపీ గారికైనా ఎమ్మెల్యేని మేము గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు సుజనా చౌదరి గారు, అలాగే ఆంధ్ర మాల్యా గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఏదేదో గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. మేము డబ్బుతో ఏదైనా చేయగలుగుతాం, డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మేము ఏమైనా చేయగలుగుతాం అని చెప్పేసి ఏదో కారుకూతలు కూస్తూ ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ డబ్బుకు అమ్ముడిపోయేటట్టుగా వాళ్ళ మాటలు, వాళ్ళ వేషాలు కనబడుతున్నాయి. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మీరు ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో మీరు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ గెలిచారా? మీరు కావాలని చెప్పేసి ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసుకొని మీ డబ్బుతో మీరు కేంద్ర మంత్రిగా, అలాగే ఒక ఎంపీగా మీరు ఎదిగిన వారే కానీ ప్రజల కష్ట సుఖాలు తెలియని వాళ్ళు ఈరోజు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. యూట్యూబ్లో సుజనా చౌదరి నొక్కంగానే ఆయన చరిత్ర మొత్తం బయటకు వచ్చేస్తుంది. బ్యాంకులకు మోసం చేసినాడు ఈరోజు నియోజకవర్గ ప్రజలకు మోసం చేయడానికి వెనకడుగు వేయడు. అలాగే మీరు అర్థం చేసుకోండి, కావాలని చెప్పేసి ఏదో మంత్రిని అయిపోదాం, ఇక్కడ ప్రజల్ని మబ్బు పెట్టేసి ఏదో గాలి మాటలు చెప్పేసి మళ్ళీ ఏదో గ్రాఫిక్ చూపించేసి, గతంలో చంద్రబాబు నాయుడు గ్రాఫిక్ చూపించడం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు సుజనా గారు వచ్చేసి ఇప్పుడు గ్రాఫిక్ చూపిస్తున్నాడు. తప్పకుండా ఈ యొక్క ప్రజలు ఈయన సుజనా గారి మాటలు నమ్మే స్థితిలో ఎవరు లేరు. గతంలో చంద్రబాబు గారు కూడా కారుకూతలు కూశారు, ఏదేదో మాయ మాటలు చెప్పారు, కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో రెపరెపలాడడం ఖాయం. అలాగే కేశినేని నాని గారైనా ఎమ్మెల్యేగా నేనైనా భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంలో తెలియజేసుకుంటూ, ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గమే కాదు అలాగే విజయవాడ 3 నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంలో తెలియజేస్తున్నాను. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 52 డివిజన్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ప్రతి ఇంటికి ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 52 డివిజన్లో ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, మా వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ ప్రజలకు రక్షణగా ఉన్నటువంటి విధానంలో కానీ ఇవాళ ప్రజలందరూ కూడా మంచి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు, అపూర్వ స్పందన చూపిస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ సంక్షేమ పథకాలు ఉండాలన్నా, పేదవారికి అండగా ఉండాలన్నా, పేదవారి పిల్లలు బాగా చదువుకోవాలన్నా, అట్లాగే అందరి కుటుంబాల్లో ఆరోగ్యంగా ఉండాలన్నా, అందరూ కుటుంబాల్లో అందరూ అట్లాగే సంతోషంతో సుఖంగా ఉండాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అందరూ కోరుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ స్థానికుడు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ఇక్కడ కార్పొరేటర్గా చేసినటువంటి వ్యక్తి, ఇక్కడ అట్లాగే జగన్ గారి ఆశీస్సులతో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్మన్గా చేస్తున్నటువంటి వ్యక్తి, ఇవాళ ఆసిఫ్ భాయ్ ఇక్కడ ప్రజలందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అట్లాగే స్థానికంగా అన్ని సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి ఆసిఫ్. కాబట్టి ఆసిఫ్ని ఆశీర్వదించి మళ్ళీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు. అట్లాగే మనం చూశారు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రోడ్ షో, మేమంతా సిద్ధం రోడ్ షో జరిగింది. అపూర్వమైనటువంటి స్పందన లభించింది ముఖ్యమంత్రి గారి రోడ్ షోకి. నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు మరి వాన కూడా లెక్క చేయకుండా ఆ రోజు లక్షలాది మంది ప్రజలు, మహిళలు, యువకులు, పిల్లలు కూడా ఆయన రోడ్ షోలో పాల్గొని ఆయన సంఘీభావం తెలిపారు. అది ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారిపై దాడి చేయడం కూడా మీరు అందరూ గమనించారు. ఇటువంటి విధానాలని, ఇటువంటి పరిస్థితుల్ని విజయవాడ ప్రజలు హర్షించరు. విజయవాడలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి.
దాన్ని పోలీసులు లోతుగా సమగ్రంగా విచారించి వెంటనే ఎవరైనా నిందితులు ఎవరైనా తేల్చాలి. తేల్చి వెంటనే చర్యలు తీసుకుని వెంటనే ఇటువంటి ఇంకా ముందు ఇటువంటి పునరావృతం కాకుండా కూడా పోలీసులు చూడాలి. అట్లాగే విజయవాడ ప్రజలు శాంతి భద్రతలు కోరుకుంటారు. కాబట్టి విజయవాడలో ఇటువంటి సంఘటన ఇక ముందు జరగకూడదు. ఎలక్షన్లు అవ్వకుండానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారంటే రేపు ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో కూడా ఆలోచించుకోవాలని ప్రజలందరూ శాంతి కాముకులు, మంచిని కోరుకునేవారు, అభివృద్ధిని కోరుకునేవారు, సంక్షేమం కోరుకునేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలని అందరినీ కూడా గెలిపించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. సార్, అటాక్ జరిగినప్పుడు మీరు దగ్గరున్నారు సీఎం గారి పక్కన, జనరల్గా ఒక అనుమానం కలుగుతుంది. ఎయిర్గన్తో కాల్చారా ఏదైనా అంత శబ్దం వచ్చింది కాబట్టి జనరల్గా ఒక వ్యక్తికి కలిగే అనుమానం మీకు కలిగింది. కానీ మీ గురించి కావచ్చు, మీరు కలిగిసిన అనుమానాల గురించి చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడారు. అటాక్ సంఘం పక్కన పెట్ట హ్యూమానిటీ లేకుండా అదొక గులకరాయి, అది పెద్ద విషయం, అదొక దాడి అంటూ కూడా మాట్లాడారు. అంటే మీరు చూశారు ఇంతకుముందు కూడా పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్లో చంద్రబాబు గారు పర్యటిస్తూ విజయవాడ ప్రజలకు సిగ్గుందా, లజ్జుందా, ఉప్పు కారం తింటున్నారా, ఇటువంటి వాళ్ళని తరిగి కొట్టాలని చెప్పి ఆయన మాట్లాడారు. అట్లాగే అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్న సాయంత్రం కూడా ముఖ్యమంత్రి రాళ్ళు పెట్టి కొట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను రెచ్చగొట్టారు. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి అలవాటు. దాన్నే ముందు నుంచి నేను వివాదిస్తాను. ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం తీసుకుంటే బోండా అన్నాడు. అతను ఒక రౌడీ, గుండా, అతని ఇద్దరు పిల్లలు అతను కూడా రౌడీయిజం, గుండాయిజం, భూ కబ్జాలు, స్వతంత్ర సమరయోధులు భూములు కూడా వదలనటువంటి వ్యక్తులు వాళ్ళు, కామాంధులు, కీచకులు. అట్లాగే మొత్తం కూడా మీరు చూస్తే అతని చరిత్ర, అతను కానీ అతని ఇద్దరు పిల్లలు కానీ ఇవాళ మొత్తం రౌడీయిజం పాల్పడే పరిస్థితి ఉంది. సో దీని మీద నేను అదే అంటున్నా, పోలీసులు లోతుగా విచారించి నిందితులను వెంటనే పట్టుకుని వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను పోలీసుని విజ్ఞప్తి చేస్తాను. మీరు నిందితులు పట్టుకోమని కోరుతున్నారు, కానీ టీడీపీ నుంచి ఏమైతే అంటున్నారో ఖచ్చితంగా శాంతి భద్రతలు లేవు, పోలీసులు వైఫల్యం, కావాలి కనిపిస్తారు అధికారుల వైఫల్యం, ఇవన్నీ అంటున్నారు. అంటే వాళ్ళ టార్గెట్ అంతా కూడా ప్రభుత్వాన్ని అటాక్ జరిగిన వ్యక్తి పైన ఇంకా వాళ్ళు వేలు చూపించినాయి తప్ప ఎవరు చేశారు అనే దాంట్లో దొంగ అన్నాడంట. దొంగతనం చేసి ఎదురుని చూపించి దొంగ అంటాడంట. ఎందుకంటే ఇవన్నీ కూడా టాక్టిక్స్, పొలిటికల్ టాక్టిక్స్. అసలు మొదటి రోజు నుంచి మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి నెక్స్ట్ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోవాలన్న ఆరాటం కానీ, తపన కానీ, ఆతృత మీరు అందరూ గమనించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన ఇవ్వడం, ప్రజలకు సంక్షేమం ఇవ్వడం చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గిట్టట్లా. కాబట్టి ఇటువంటి ఈర్ష్యపూరితమైనటువంటి పనులు, కక్షపూరితమైన పనులు మానుకోవాలని చెప్పి నేను చంద్రబాబు అనుకోని నేను డిమాండ్ చేస్తున్నాను. వెంకన్న కూడా ఇక్కడ మీ ఇద్దరు మనుషుల గురించి అడగా, పశువుల గురించి ఎందుకు మాట్లాడతాను? మనుషుల గురించి మనుషుల మీద మాట్లాడతాం, పశువుల మీద మాట్లాడతాం. పశువుల గురించి పనిచేయొచ్చా పాపం? ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా గెలవరు అని చెప్పేసి పదే చెప్తే కదా, మనుషుల గురించి మాట్లాడమని మాట్లాడతా, పశువుల గురించి ఏం మాట్లాడతా? నేను మాట్లాడలేను కదా.